పత్తి పంట పాడైపోయింది, రైతు కన్నీరు కారుస్తున్నాడు. కానీ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది. సీసీఐ కొనుగోలు ఎప్పుడు మొదలవుతుంది? రైతు క్వింటాల్కు 12,000 రూపాయలు దొరుకుతాయా? ఈ రోజు బెజ్జంకి నుంచి వచ్చిన సిపిఐ డిమాండ్ ఇదే. బెజ్జంకి మండల కేంద్రంలో జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో రైతుల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈసారి అధిక వర్షాలు, వరదల వల్ల పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ఎకరానికి 15 క్వింటాలు రావాల్సిన చోట 6 నుంచి 7 క్వింటాలు మాత్రమే వచ్చాయని తెలిపారు. కూలీల ఖర్చులు పెరిగాయి, ఎరువులు అందుబాటులో లేవు. రైతు పెట్టుబడి పెరిగి కష్టాల్లో ఉన్నాడు. అయినా ప్రభుత్వం కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సిసిఐ ద్వారా కొనుగోలు ప్రారంభించాలి మరియు క్వింటాల్కు 12,000 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఏమాత్రం కూడా ఆదుకోవడం లేదు. మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పత్తికి క్వింటాల్కు 12,000 రూపాయల ధరను నిర్ణయించి పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ బెజ్జంకి మండల కమిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే పత్తిని సిసిఐ కొనుగోలు ఇప్పటి వరకు కూడా ప్రారంభించకపోవడం మూలాన ఇక్కడ ఉన్నటువంటి మిల్లులు 3,000కు 4,000కు క్వింటా కొనడం జరుగుతుంది. వెంటనే ఆ మిల్లులపై కూడా చర్యలు తీసుకోవాలని, అట్లాగే రైతాంగానికి